వెళ్ళిపోతున్నావు సామి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చూడండి భయ్య, పక్కనే ఫ్రూట్ షాప్ ఉంది. ఈ కస్టమర్ సార్ ఆ ఫ్రూట్ షాప్ పక్కనే ఏం చేస్తున్నారో మీ కళ్ళతో చూడండి. నేనైతే నోట్లో నుంచి చెప్పను. ఎలాంటి కస్టమర్స్ రావద్దు అని ప్రార్థించుకున్నాను, అలాంటి కస్టమర్సే వచ్చారు భయ్య. ఇద్దరు డ్రింకర్సే, ఫుల్ తాగున్నారు, నోటి నుంచి గుఫ్ అని స్మెల్ వస్తుంది. ఇలాంటి కస్టమర్స్ని పిక్ చేసుకుంటే భయం అవుతుంది. మళ్ళీ ఆకలేస్తుంది అంటున్నాడు, నన్ను పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఫైనల్లీ ఒక రెస్టారెంట్ కనిపించగానే ఆ రెస్టారెంట్ దగ్గర ఆపన్నా తినేసి వస్తా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, లేదన్నా నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, పార్సల్ తీసుకొస్తా అంటున్నాడు. అసలు ఈ కస్టమర్ నన్ను ఈరోజు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఫైనల్గా ఆయన దగ్గర ఉండే వైన్ బాటిల్ నా చేతికి ఇచ్చాడు భయ్య. పట్టుకో అన్న, 2 నిమిషాల్లో వస్తా, బిర్యానీ తెచ్చుకుంటా అని చెప్పేసి అన్నాడు. 2-3 నిమిషాలు అయితే వెయిట్ చేస్తాను. 2-3 నిమిషాల్లో ఈ కస్టమర్ రాలేదంటే ఇక్కడ నుండి అయితే చెక్ చేస్తాను భయ్య. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాను. ఎందుకంటే పిచ్చి పిచ్చి చేస్తున్నాను భయ్య. మీరే చూస్తున్నారు కదా, మందు అంటాడు, ఆకలి అంటాడు, ఇంకపోతే బాత్రూమ్ వస్తుంది అంటాడు. ఈ అబ్బాయి ఏదేదో చెప్తున్నాడు భయ్య. దీని అమ్మ జీవితం. నేను బైక్ ట్యాక్సీలో పని చేస్తున్నానా, వీడి కింద పని చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నైట్ డ్యూటీ చేయక చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ఒక నైట్ అంతా బైక్ ట్యాక్సీ చేద్దాం, ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూపిద్దాము అని చెప్పి. డే టైంలో బైక్ ట్యాక్సీ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి, ఒకవైపు ట్రాఫిక్, ఒకవైపు పొల్యూషన్. మీ అందరికీ తెలిసిందే కదా. నైట్ టైంలో బైక్ ట్యాక్సీ చేస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి నైట్ అయితే స్టార్ట్ అవుతున్నాను. వర్క్ చేయడానికి KTM డ్యూక్ 250 అయితే తీసుకొచ్చాను. తమ్ముడి దగ్గర ఉన్న వెహికల్, గొడవ పడి మరీ ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే నా దగ్గర ఓలా స్కూటర్ ఉంది. ఓలా స్కూటర్తో రాత్రంతా ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను అనుకున్నా సరే నేను చూపించలేను, ఛార్జింగ్ సరిపోదు. మన హైదరాబాద్లో ఛార్జింగ్ స్టేషన్ కూడా అవైలబుల్గా లేవు. అందుకోసమనే నా దగ్గర వేరే వెహికల్ లేకపోవడం వల్లనే ఈ డ్యూక్ 250 అయితే తీసుకొస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా బైక్ ట్యాక్సీలో వర్క్ చేయాలనుకుంటే మంచి మైలేజ్ వచ్చే బైక్ని మాత్రమే తీసుకురండి, పెద్ద పెద్ద లగ్జరీ వెహికల్స్ అయితే తీసుకురావద్దు. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:55 అవుతుంది. నైట్ డ్యూటీకి చేయడానికి అవసరమైన 3 యాప్స్ నా దగ్గర పెట్టుకున్నా: ఊబర్, ర్యాపిడో, ఓలా. ముందైతే ఊబర్ లాగిన్ చేస్తున్నా. ఊబర్ లాగిన్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, వాటికైతే యాక్సెప్ట్ చేయండి. అలాగే సెల్ఫీ అడుగుతుంది, మీ సెల్ఫీ అప్లోడ్ చేయాలి. రాంగ్ సెల్ఫీ అప్లోడ్ చేస్తే మీ ఐడి బ్లాక్ అవుతుంది. నేను నా సెల్ఫీ అప్లోడ్ చేశాను, ఐడి అనేది లాగిన్ అయింది. ఇప్పుడు ర్యాపిడో కూడా లాగిన్ చేస్తున్నా. ఈ బటన్ పైన ట్యాప్ చేసిన వెంటనే లాగిన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఓలా లాగిన్ చేద్దాం. ఓలా ఓపెన్ చేసిన తర్వాత మిడిల్ పైన ఇలా ట్యాప్ చేస్తే లాగిన్ అయితే అయిపోతుంది. దీన్ని ఆన్ డ్యూటీ అంటారు. ఒక్కొక్క యాప్లో ఒక్కొక్కలా అయితే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు పోర్టర్ కూడా లాగిన్ చేద్దాం. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే పోర్టర్ అనేది లాగిన్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా అన్ని యాప్స్ లాగిన్ చేసినాం. ఊబర్లో ఒక రైడ్ అయితే వస్తుంది, యాక్సెప్ట్ అయితే చేసిన. పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ చూపిస్తుంది, డ్రాప్ లొకేషన్కి 10 కిలోమీటర్ దగ్గర అయితే చూపిస్తుంది. రైడ్ యాక్సెప్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఒక్కొక్కసారి రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మ్యాచింగ్ అని చెప్పి రైడ్ యాక్సెప్ట్ అవుతుంది, కొన్నిసార్లు రైడ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఊబర్లో రేట్ కార్డ్ కూడా చాలా చాలా తక్కువగా ఇస్తున్నాడు, ఎందుకో అర్థం కావట్లేదు. కిలోమీటర్కి రూపాయలు 8 ఇస్తున్నాడు. ఈ రూపాయలు 8 ఎలా సర్వైవ్ అయ్యేది? మెయిన్ సిటీ హైదరాబాద్లోనే ఎంత తక్కువగా ఇస్తే ఇక వైజాగ్, విజయవాడ ఈ సిటీలో ఎంత దారుణంగా ఉంటాయో మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవాళ హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేస్తున్నాను. నైట్ అంతా ఎర్నింగ్ చేస్తాను. నైట్ అంతా రైడ్స్ కూడా వస్తే చేస్తాను. ఎందుకంటే ఒక 4-5 డేస్ నుంచి నేనైతే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. బైక్ ట్యాక్సీలో అంత ఎక్కువగా ఆర్డర్స్ రావట్లేదు. వచ్చిన ఆర్డర్స్కి కూడా ఫేర్ చాలా తక్కువగా ఇస్తున్నాడు. బైక్ ట్యాక్సీ చేయాలని 3 ఉత్సాహం 2 మెల్లమెల్లగా పోతున్నాయి. కానీ తప్పదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న రోజులు మనకి ఈ తిప్పలు తప్పవు. అందుకోసమే ఖచ్చితంగా ఈ బైక్ ట్యాక్సీ మనం చేయాల్సిందే. సో అందుకోసమే నైట్ డ్యూటీ చేస్తున్నాం. ఎందుకంటే డే టైంలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, నైట్ టైంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చెప్పి నైట్ టైం అయితే వర్క్ చేస్తున్నాను. ఫైనల్లీ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్స్ అదే ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఇలా ఎంటర్ చేసానో లేదో. ఓలాలో 100 రూపాయల రైడ్ అయితే వచ్చింది, రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు, స్కిప్ చేసేసాను. డిస్టెన్స్ చూద్దాం. ఇక్కడ నుండి ట్రిప్ స్టార్ట్ చేసాం కదా, 9.8 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మళ్ళీ ఓలాలో 100 రూపాయల రైడ్ అయితే చూపించింది, ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు, స్కిప్ చేశాను. ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ అన్నీ కూడా లాగౌట్ చేశాను. దరిద్రం ఏంటంటే పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత 100 రూపాయల రైడ్ అయితే వచ్చింది. ఇంతకు ముందు ఆ రైడ్ వచ్చినా యాక్సెప్ట్ చేయకపోతాను, ఎందుకంటే పికప్ లొకేషన్కి 2.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. కొన్నిసార్లు అంత దూరం వెళ్ళేసరికి రైడ్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఒక దానిలో ఆల్రెడీ ఇప్పుడు రైడ్ తీసేసుకున్నాం కాబట్టి మిగతా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాగౌట్ చేసేసాను. లాగౌట్ చేయకపోతే ఏమవుతుందంటే మనం వెళ్ళే తావలో ఏ దానిలో ఒక దానిలో రైడ్లు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. మనం కూడా డ్రైవింగ్ చేస్తూ ఎక్కడికి వచ్చింది అని చూస్తూ ఉంటాం. అలా చూసినా సరే రైడ్ యాక్సెప్ట్ చేయలేం కదా. మరి చేయలేనప్పుడు ఆ యాప్స్ లాగిన్ చేసి ఉపయోగం ఏంటి? లాగౌట్ చేస్తే కొంచెం మనకు కూడా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అవేవి రావు. కంటిన్యూస్గా అలారం లాగా మోగుతూనే ఉంటాయి అవి. కస్టమర్ని పిక్ చేసుకుని 100 మీటర్లు కూడా వెళ్ళానో లేదో పోర్టల్లో 324 రూపాయల ఆర్డర్ అయితే వస్తుంది. యాక్చువల్లీ దరిద్రం అంతా నా వెనకాల తిరుగుతున్నట్టుంది. నా అంత దురదృష్టవంతుడు ఎవడో ఉండడు. పికప్ లొకేషన్ చూడండి భయ్య, జస్ట్ 200 మీటర్స్లోనే ఉంది. ఆర్డర్ అమౌంట్ వచ్చేసరికి 324 రూపాయలు.
సో ఈ రైడ్ యాక్సెప్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇప్పుడే జస్ట్ కస్టమర్ని పిక్ చేసుకున్నా. 10 సెకండ్ల ముందు ఈ రైడ్ వచ్చింటే ఖచ్చితంగా రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేవాడిని. దరిద్రం ఏంటంటే ఎప్పుడైతే మనం ట్రిప్లో ఉంటామో అలాంటప్పుడే పెద్ద పెద్ద రైడ్స్ వస్తాయి. ఆ రైడ్స్ కూడా ఏ కెప్టెన్ తీసుకోరు భయ్యా. ఎప్పుడైతే ఖాళీగా వెయిట్ చేస్తూ ఉంటామో ఆర్డర్ కోసం, ఆ టైంలో మాత్రం నియర్ బై చాలా మంది కెప్టెన్స్ యాక్టివ్గా ఉంటారు, వచ్చిన రైడ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటూ పోతారు. ఇలానే మీకు కూడా జరిగిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్నిసార్లు లాంగ్ ఆర్డర్ మిస్ అయిపోయారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను మలక్పేట్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాను. ఈ ఫ్లైఓవర్ నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడే డ్రాప్ లొకేషన్. ఫస్ట్ డ్రాప్ అయితే ఫినిష్ చేద్దాం, ఇక్కడే చెప్పారు మేడం గారు. సో ఇక్కడ డ్రాప్ చేసి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం అనేది కూడా చూపిస్తాను. ఈ ట్రిప్లో నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని కూడా మీకు చూపిస్తాను. ముందైతే ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. క్యాష్ కలెక్టెడ్ 82.49, 83 రూపాయలు అయితే చూపించింది. ట్రిప్ అనేది ఎండ్ చేసిన వెంటనే వెరిఫికేషన్ కోసం సెల్ఫీ అప్లోడ్ చేయమని చూపించింది. సెల్ఫీ అయితే అప్లోడ్ చేశాను. ఈ ట్రిప్లో నాకు 85 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 85 రూపీస్కి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసి చూడండి. 9.94 అంటే 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 85 రూపీస్ అయితే ఇచ్చారు. ఈ 85 రూపీస్ అంటే పర్ కిలోమీటర్కి 8 రూపీస్ ఇచ్చినట్టే వీళ్ళు. ఊబర్లో ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే మళ్ళీ ఓలా లాగిన్ చేస్తున్నా. అట్ ది సేమ్ టైం ర్యాపిడో కూడా లాగిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఫేర్లు అనేవి చాలా ఎక్కువగా రావట్లేదు. మళ్ళీ ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ రావట్లేదు. కాబట్టి ఏ యాప్లో లాంగ్ ఆర్డర్లు వస్తే ఆ యాప్లో బుకింగ్స్ అయితే తీసుకుంటున్నాను. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయడమే నా కాన్సెప్ట్. ఈ ఇన్సెంటివ్స్ అవేవి నాకు అవసరం లేదు. కాబట్టి నేను ఓన్లీ లాంగ్ ఆర్డర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. మీరు కూడా నైట్ డ్యూటీకి వచ్చినా సరే, డే డ్యూటీకి వచ్చినా సరే ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేయకండి, ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మళ్ళీ ఊబర్లోనే రైడ్ అయితే వస్తుంది. 72 రూపీస్ ఆర్డర్. ఒకప్పుడు ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వచ్చేవి. 200 రూపాయల రైడ్లు, 300 రూపాయల రైడ్లు, 20 కిలోమీటర్కే 200, 30 కిలోమీటర్కే 300. బట్ ఇప్పుడు అలా కాదే. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 160 రూపీస్ చూపిస్తున్నాడు. ఈ 160 రూపీస్తో మనకేం సరిపోతాయి. ఫైనల్లీ ఊబర్లో 70 రూపీస్ రైడ్ అయితే ఒకటి యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. కస్టమర్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాము. నైట్ అప్పుడు బైక్ ట్యాక్సీ చేయాలంటే భయం వేస్తుంది భయ్య. ఈ హైదరాబాద్లో డ్రింకర్ చాలా ఎక్కువ అయిపోయారు. వైన్ షాప్ దగ్గర ఫుల్ తాగుతారు. తాగిన మైకంలో బైక్ ట్యాక్సీ బుక్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రాడు, 10 నిమిషాలు వెయిట్ చేస్తాడు. వచ్చిన తర్వాత సీదా కరెక్ట్ కూర్చుంటాడంటే కరెక్ట్గా కూర్చోడు, అటు ఇటు ఊగుతూనే ఉంటాడు. ఏంటో దేవుడా, డ్రింకర్స్ రాకుండా చూసుకో దేవుడా. ఈరోజు ఎవరు డ్రింకర్ తగలకపోతే హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ని పిక్ చేసుకున్నాం. కస్టమర్స్ ఇద్దరు ఓటీపీ తీసుకుని ఇద్దరు వచ్చారు. ఎలాంటి కస్టమర్స్ రావద్దు అని ప్రార్థించుకున్నాను, అలాంటి కస్టమర్సే వచ్చారు భయ్య. ఇద్దరు డ్రింకర్సే, ఫుల్ తాగున్నారు. నోటి నుంచి గుఫ్ అని స్మెల్ వస్తుంది. ఇలాంటి కస్టమర్స్ని పిక్ చేసుకుంటే భయం అవుతుంది. ఈ కస్టమర్తో గొడవ ఏంటంటే, ఈ కస్టమర్ బైక్ బుక్ చేసి ఒకే బైక్ మీద ఇద్దరు వస్తారు అని చెప్పి వీళ్ళైతే నాతో గొడవ పడుతున్నారు. ఒక బైక్ మీద ఇద్దరు ఎలా వస్తారు? ఈ బైక్ మీద ఒకరు కూర్చోడమే కష్టం. వెనకాల ఉండే సీట్ చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న సీట్లో ఇద్దరు ఎలా కూర్చుంటారు? అయినా సరే బైక్ ట్యాక్సీ మీద ఒకరికే పర్మిషన్, ఇద్దరికి పర్మిషన్ లేదు. నేను ట్రిగర్ అవ్వకుండా ఓపెన్గా తనకు చెప్పాను. వాళ్ళు మందు మైకంలో ఉండేసరికి నేను చెప్పేది వాళ్ళకి వినిపించుకుంటలేరు, వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అన్న, నేను ప్రతిరోజు ఇదే రోడ్లో వెళ్తూ ఉంటాం, ఒకే బైక్ బుక్ చేసి ఇద్దరము వెళ్తూ ఉంటాము. పోలీసులు కూడా ఉండరు నైట్ టైంలో, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి తనైతే చెప్తున్నారు. ఎలా తీసుకెళ్తాను? నా వల్ల కాదు, రైడ్ క్యాన్సిల్ చేస్తానంటే వాళ్ళు నాతో గొడవ పడుతున్నారు. సరే ఆ సీట్ మీద ఇద్దరు ఎలా కూర్చుంటారో కూర్చోండి అంటే వాళ్ళకి సరిపోక వాళ్ళే డ్రాప్ అయిపోయారు. మొత్తానికి వీళ్ళతో పంచాయతీ ఇది భయ్యా. చూసారా, డ్రింకర్స్ తగిలితే ఎలా ఉంటుందో జీవితం, నరకం చూపిస్తారు భయ్యా వీళ్ళు. ప్రతిరోజు గోపురకు ఉండే మైక్ ప్రాపర్గా వర్క్ అయ్యేది. ఈరోజు నా దరిద్రం చెప్పాను కదా, ఈరోజు ఏది ఫేవర్ లేదు భయ్యా. ఫస్ట్ రాగానే రైడ్లు క్యాన్సిల్ అయినాయి. తర్వాత పెద్ద లాంగ్ ఆర్డర్ వచ్చింది, అది కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. ఈరోజు మైక్ పని చేయట్లేదు. ఇంటికి వచ్చి మళ్ళీ నేను డబ్బింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ కస్టమర్ ఎక్కినప్పటి నుండి అన్న వైన్ షాప్ తీసుకుపో అంటున్నాడు. ఆయన బాధపడలేక డైరెక్ట్ వైన్ షాప్కి అయితే తీసుకొచ్చాను. అడ్రస్ కూడా ఆయననే చెప్పారు. అన్న ఈ షాప్ ఇక్కడ ఉంటుందని చెప్పి డైరెక్ట్ అడ్రస్ చెప్తే ఇక్కడికైతే వచ్చాను. ఫైనలీ వైన్ షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఆల్రెడీ మందు తాగున్నాడు, మళ్ళీ వైన్ ఏంటి నాకు అర్థం కాలేదు. నాకైతే ఇవాళ చుక్కలు చూపించాడు. ఈ వెహికల్లో ఉండే సీట్ చాలా చిన్నది. ఈ సీట్ మీద కూర్చొని ఎక్కడ పడిపోతాడేమో అని చెప్పి నా భయం నాది. ఎందుకంటే ఆల్రెడీ డ్రింక్లో ఉన్నాడు, మళ్ళీ తాగడానికి వెళ్ళాడో తెలియదు, ఒక క్వార్టర్ తెచ్చుకోవడానికి వెళ్ళాడో తెలియదు. తెచ్చుకుంటే మంచిదే భయ్య, తాగొచ్చాడు అనుకో ఆ కస్టమర్ని ఇక్కడే వదిలిపెట్టి నేనైతే వెళ్ళిపోతాను. ఎందుకంటే అలాంటి రిస్క్ నేను తీసుకోను. మధ్యలో ఎక్కడైనా పడ్డాడంటే, వాడు చచ్చాడంటే అదంతా పెద్ద పంచాయతీ అవుతుంది. షాప్కి వెళ్ళి 5 నిమిషాలు అవుతుంది, ఇంకా రావట్లేదు. ఎంతసేపు అని వెయిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక వెయిట్ చేసి చిరాకు వస్తుంది. చక్కగా స్పాటిఫై యాప్ ఓపెన్ చేసి 2-3 సాంగ్స్ అయితే విన్నా. అప్పుడైతే కస్టమర్ సార్ అయితే వచ్చారు. అమ్మయ్య తాగి రాలేదు భయ్య, వైన్ షాప్ నుంచి వైన్ బాటిల్ అయితే తెచ్చుకున్నాడు. మళ్ళీ
ఇక్కడ నుంచి అయితే డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు నేను వ్లాగ్ చేస్తున్నాను కాబట్టే ఇలాంటి కస్టమర్ని అయితే ఎక్కిపించుకున్నా. రెగ్యులర్గా బైక్ ట్యాక్సీకి వస్తే ఇలాంటి కస్టమర్ని కనీసం ఎక్కిపించుకోను కదా, అసలు ఆపను. ఎందుకంటే మందు తాగే కస్టమర్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని రకాల స్ట్రగుల్స్ మనం ఫేస్ చేయాలనేది నాకు మొత్తం తెలుసు. మీకు తెలియదు కదా, మీకు తెలియాలి అనే ఉద్దేశంతో మొత్తం వ్లాగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నాను. డ్రింక్ వచ్చే కస్టమర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను మీకోసం చాలా ప్రాబ్లమ్స్, ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను. రియల్గా అయితే నేను ఈ కస్టమర్స్తో ఇన్ని పంచాయతీలు పెట్టుకోను. ఈ కస్టమర్ మళ్ళీ ఏదేదో వాగుతున్నాడు భయ్య, అన్న దాహం వేస్తుంది అంటాడు, మళ్ళీ స్పీడ్గా వెళ్ళు అంటాడు, తర్వాత స్లోగా వెళ్ళు అంటాడు. ఈ బైక్ ఏంటి 2 చక్రాలే ఉన్నాయి, నా బైక్ అయితే 3 చక్రాలు ఉంటాయి కదా అంటున్నాడు. ఏంటో నా తల తిన్నాడు భయ్య. మళ్ళీ ఆకలేస్తుంది అంటున్నాడు, నన్ను పిచ్చి చేస్తున్నాడు. ఫైనల్లీ ఒక రెస్టారెంట్ కనిపించగానే ఆ రెస్టారెంట్ దగ్గర ఆపన్నా తినేసి వస్తా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, లేదన్నా నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, పార్సల్ తీసుకొస్తా అంటున్నాడు. అసలు ఈ కస్టమర్ నన్ను ఈరోజు పిచ్చి చేస్తున్నాడు. ఫైనల్గా ఆయన దగ్గర ఉండే వైన్ బాటిల్ నా చేతికి ఇచ్చాడు భయ్య, పట్టుకో అన్న 2 నిమిషాల్లో వస్తా, బిర్యానీ తెచ్చుకుంటా అని చెప్పేసి అన్నాడు. 2-3 నిమిషాలు అయితే వెయిట్ చేస్తాను. 2-3 నిమిషాల్లో ఈ కస్టమర్ రాలేదంటే ఇక్కడ నుండి అయితే చెక్ చేస్తాను భయ్య. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాను. ఎందుకంటే పిచ్చి చేస్తున్నాను భయ్య, మీరే చూస్తున్నారు కదా. మందు అంటాడు, ఆకలి అంటాడు, ఇంక పోతే బాత్రూమ్ వస్తుంది అంటాడు. ఈ అబ్బాయి ఏదేదో చెప్తున్నాడు భయ్య. దీని అమ్మ జీవితం. నేను బైక్ ట్యాక్సీలో పని చేస్తున్నానా, వీడి కింద పని చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ రెండూ వస్తున్నాయి. ఇలాంటి ఎదవలు ఉన్నంత వరకు మన దేశం బాగుపడదు భయ్య. చూసారా, బైక్ ట్యాక్సీ బుక్ చేసి వాడి పర్సనల్ పనులన్నీ చేయించుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అర్థం, వీడిచ్చే 70 రూపాయల కోసం దాదాపు ఇక్కడికి నాకు 45 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక 10 నుంచి 20 నిమిషాలు టైం వేస్ట్ చేపిస్తూనే ఉన్నాడు. ఈ ప్లేస్లో వేరే రైడర్ ఉంటే ఆ మందు బాటిల్తో పట్టుకొని చెక్ చేస్తాడు. బట్ అలాంటి వ్యక్తిత్వం నాకు లేదు భయ్య. 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మందు బాబు అయితే వచ్చిండు. ఆయన మందు ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ వైన్ ఎవరి తమ్ముడు అన్నాడు. ఈ అమ్మ ఈ ఏంట్రా అపరిచిత రైడర్ ఉన్నాడు నీలోనా అని అనుకున్నా. నువ్వు ఇచ్చిన మందు బాటిల్ నీకే గుర్తులేదా? దీని అమ్మ జీవితం, నీకు మందు ఎక్కువైపోయిందిరా బాబోయ్ అని మనసులో గట్టిగా అనుకున్నాను. బట్ వాడి మందు నాకు అవసరం లేదు. యాక్చువల్లీ ఆ కస్టమర్తో కూడా నాకు ఎలాంటి పర్సనల్ గొడవ లేదు భయ్య. ఎందుకంటే ఆయన ఒక డ్రింకర్ వస్తే మన లైఫ్లో మనం ఎలాంటి ఇబ్బందులు పడతామో అనే సిచ్యువేషన్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ కస్టమర్ గురించి నేనేమి బ్యాడ్గా చెప్పట్లేదు. అందుకోసమనే కస్టమర్ ఫేస్ కూడా క్లియర్గా బ్లర్ చేశాను. ఓకేనా, మొత్తానికి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. అంతసేపు స్ట్రగుల్ అయితే ఈ ట్రిప్లో 70 రూపాయలు అయితే చూపించింది బిల్లు. అమౌంట్ అయినా ఇస్తారా లేదా ఇది కూడా మర్చిపోయాను అంటాడా, లేదు తెలియదు. వెళ్ళిపోతున్నావు సామి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చూడండి భయ్య, పక్కనే ఫ్రూట్ షాప్ ఉంది. ఈ కస్టమర్ సార్ ఆ ఫ్రూట్ షాప్ పక్కనే ఏం చేస్తున్నారో మీ కళ్ళతో చూడండి. నేనైతే నోట్లో నుంచి చెప్పను. ఇలాంటి కస్టమర్స్ ఉండడం వల్లే సమాజం సర్వనాశనం అయిపోతుంది. మొత్తానికి అమౌంట్ కొట్టుకో అని చెప్పి నాకే ఇచ్చిండు. ఆయనకి అసలు కాన్షియస్లో లేడు. చూడండి ఎలా కొడుతున్నాడు అసలు సారు. మొత్తానికి నా 75 రూపాయలు నేనైతే తీసుకున్నా. నేనైతే లిటరల్లీ చెప్పాలంటే ఈ మనీ వస్తాయి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఫుల్ డ్రింక్లో ఉన్నాడు కాబట్టి మొత్తానికి డబ్బులు అయితే వచ్చాయి. బట్ చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ కస్టమర్ కాన్షియస్లో లేడు కాబట్టి 70 రూపాయలని 100-200 కూడా నేను చెప్పగలను. బట్ అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. జెన్యూన్గా వెళ్దాం భయ్య, మనకి ఒకళ్ళ సొమ్ము అవసరం లేదు. మనం జెన్యూన్గా ఉంటే మనకి రావాల్సిన డబ్బులు మనకి ఏదో ఒక విధంగా వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. కస్టమర్ అయితే పిక్ చేసుకున్న OTP 4797. ట్రిప్ అని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది. ఓ అమ్మో ఏంట్రా నాయన, ఈరోజు అసలు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఆ కస్టమర్ వల్ల చాలా టైం పోయింది. 2 గంటల్లో ఈ నైట్ టైంలో యావరేజ్గా 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. బట్ 2 గంటల్లో 70 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ ట్రిప్ స్టార్ట్ చేసాం కదా, నావిగేషన్ చూశాను. ఇక్కడ నుండి 9.6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చాలా మందికి తెలియదు ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కంప్లీట్గా నేనైతే వీడియో చేశాను. మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే బయోలో కూడా ఇచ్చాను. బయో ఓపెన్ చేసిన, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మన వీడియోసే ఉంటాయి, అలాగే యాప్ లింక్స్ అయితే ఉంటాయి. ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో. మీరు ఏ యాప్లో వర్క్ చేయాలనుకున్నారో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ అవ్వండి, వర్క్ స్టార్ట్ చేయండి. నైట్ టైంలో డ్రింకర్సే కాదు దొంగలు కూడా ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్కి కొత్తగా వచ్చి ఉంటే మీరైతే అసలు నైట్ డ్యూటీ చేయకండి భయ్య, నేనైతే చెప్తున్నాను కదా. ఎందుకంటే ఏ ఏరియాలో ఎలాంటి వ్యక్తులు ఉంటారో మీకు తెలియదు. అందుకోసమే డే టైంలో చక్కగా చేసుకోండి, ఎంతో కొంత మనీ వస్తాయి. బట్ నైట్ టైంలో ట్రాఫిక్ ఉండదు కదా, ఎక్కువ మనీ వస్తాయి కదా అని చెప్పి నైట్ టైంలో వర్క్ వచ్చారంటే
సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఒకవేళ నైట్ డ్యూటీకి వచ్చినా సరే మీరు ఒక టైం నుంచి ఒక టైం వరకే చేయండి. రాత్రి 12 గంటల వరకు చేయండి. 12 గంటల తర్వాత వర్క్ చేయకండి. ఎందుకంటే 12 గంటల తర్వాత ఆల్మోస్ట్ అంతా కూడా చీకటి, ఎక్కడ చూసినా వెహికల్స్ అంత ఎక్కువగా ఉండవు. కాబట్టి మీరు 12 వరకు చేసి ఇంటికైతే వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇందులో మీరు ఎక్స్పర్ట్ అనుకుంటే నైట్ అంతా చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ భయ, అందుకోసమే నైట్ అంతా చేయగలను. ఎలాంటి కస్టమర్ వచ్చినా సరే నేనైతే హ్యాండిల్ చేయగలను. అందుకోసమే ఆ ధైర్యంతోనే నైట్ అంతా కూడా బైక్ ట్యాక్సీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొన్న ఇలానే జరిగింది భయ్య. రాత్రిపూట ఒక కస్టమర్ అయితే బుక్ చేశారు. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళాను. ఆ కస్టమర్ 0.5. సో నేనైతే వాళ్ళని ఎవరిని కూడా తప్పుగా పోర్ట్రేట్ చేయట్లేదు. ఆ పర్టికులర్ కస్టమర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పికప్ లొకేషన్కి వెళ్ళగానే వాడేదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. నాకు అర్థమైంది, ఏంట్రా ఏదో తేడా కొడుతుంది అని చెప్పి. ఎక్కినప్పటి నుంచి నడుము మీద చేయేస్తాడు, కింద పండు మీద చేయేస్తాడు, ఎక్కడెక్కడో చేసి నాకైతే ఇరిటేషన్ తెప్పించాడు. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ట్రిప్ అమౌంట్ గురు అంటే, అమౌంట్ నా దగ్గర లేవు బ్రో, రూమ్కి వస్తావా, రూమ్లో క్యాష్ ఉన్నాయి ఇచ్చేస్తాను అన్నాడు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఎక్కడ తయారయ్యారా బాబోయ్ అని చెప్పేసి, నాకు నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, దెంగేరా బాబోయ్ అని చెప్పి అన్నాను. లేదు బ్రో, రా బ్రో, డబ్బులు ఇచ్చేస్తా బ్రో, రూమ్లో ఉన్నాయి బ్రో అని చెప్పి అక్కడెక్కడో చేస్తున్నాడు బ్రో. నేను అప్పుడు సీరియస్ అయ్యాను, నువ్వు చేసే పని కరెక్ట్గా కాదు, ఇలాంటి ఎదవ పనులు చేయడానికి ఎదవలు ఉంటారు, అక్కడికి వెళ్ళు. బట్ నేను నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి బైక్ ట్యాక్సీకి వచ్చాను. మీరు చేసే పనుల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, మీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోకండి అని చెప్పి హార్ష్గా మాట్లాడితే అప్పుడు చెప్పిండి సారీ అని చెప్పి. అప్పుడు ఆడి క్యాష్ ఉన్నాయి, ఆడి దగ్గర జోబులో డబ్బులు ఉన్నాయి, ఫోన్పేలో కూడా డబ్బులు ఉన్నాయి. అప్పుడు సారీ చెప్పి, సారీ బ్రో అని చెప్పి ఆన్లైన్లో నాకు అమౌంట్ అయితే వేసిండు. ఇలాంటి యాదవ్ కస్టమర్లు కూడా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. నాట్ ఓన్లీ హైదరాబాద్, చాలా సిటీస్లో ఉంటారు భయ్య యాదవ్ కస్టమర్స్ అనేవాళ్ళు. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఫైనల్లీ నావిగేషన్ ఫాలోతో కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. కలెక్ట్ పేమెంట్ 70 రూపాయలు అది చూపించింది. 70 రూపాయల రైడ్లే, ఎన్ని 70 రూపాయల రైడ్లు కంప్లీట్ చేస్తే ఈ రోజులో మనకి 1000 రూపాయలు అవుతాయి. ఇప్పటి వరకు 244 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 లాగిన్ చేస్తాను. ఏమో ఈరోజు వర్క్ చేయడానికి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు, ఎందుకంటే వచ్చే రైడ్లు అలాగే ఉన్నాయి, ఫెర్ కూడా చాలా తక్కువగా ఉంది. యాక్చువల్లీ నైట్ డ్యూటీ చేద్దామంటే నా దగ్గర బైక్ లేదు భయ్య, ఇది నా ప్రాబ్లం. ఆ కస్టమర్ని డ్రాప్ చేసిన 20 నిమిషాల తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. పిచ్చి కుక్కల ఆ రోడ్ మీద 20 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. ఏ యాప్లో కూడా బుకింగ్ రాలేదు, సో చాలా టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్ కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ని పిక్ చేసుకున్న, ట్రిప్ స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి నావిగేషన్ చూద్దాం. నావిగేషన్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్తూ మాట్లాడదాం. ఇంతకుముందు చెప్పాను కదా నైట్ డ్యూటీ చేద్దాం అని ఉంది, కానీ నా దగ్గర బైక్ లేదు. నా దగ్గర నా ఓన్ వెహికల్ వచ్చేసరికి ఓలా S1 Pro ఈ వెహికలే ఉంది. గత 2 ఇయర్స్ నుంచి నేను ఆ వెహికల్తోనే బైక్ ట్యాక్సీ చేస్తున్నాను. వ్లాగ్స్ కూడా దాని మీదే చేస్తున్నాను. అప్పుడప్పుడు షైన్ బైక్ తీసుకొస్తున్నాను, అది కూడా నా వెహికల్ కాదు. రూమ్లో ఒక పర్సన్ దగ్గర అయితే ఉంటుంది, తనకి అడిగి ఆ వెహికల్ తీసుకొచ్చుకొని నేను బైక్ ట్యాక్సీలో ఉన్న వ్లాగ్స్ అయితే చేస్తాను. బట్ నా దగ్గర ఓలా వెహికల్ ఉంచుకొని నేను వేరే వాళ్ళకి వెహికల్ అడిగితే కరెక్ట్ కాదు. ఒకవేళ అడిగినా సరే ఎన్ని రోజులు అడగగలం, అందుకోసమే ఆ పర్సన్కి కూడా వెహికల్ అడగట్లేదు. తమ్ముడికి బైక్ అడగకున్నా కూడా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఈ KTM Duke 250. బట్ ఈ బైక్ ట్యాక్సీకి సూట్ అవ్వదు. ఇందులో సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్ ఉంటుంది కాబట్టి కస్టమర్కి కూడా కంఫర్టబుల్గా ఉండదు, నాకు కూడా కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే ఇందులో మైలేజ్ అనేది ఎక్కువగా రాదు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను నచ్చని కొంతమంది వ్యూవర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారంటే, ఏంట్రా ఈ బైక్ ట్యాక్సీ కోసం KTM Duke 250 వస్తున్నావు, నీకు బలిసిందా అంటారు. నా దగ్గర బైక్ లేక ఉన్న బైక్తో బైక్ ట్యాక్సీ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో తప్పేంటి? పెట్రోల్ నాకు లాస్ అవుతుంది, మీకు లాస్ అవ్వట్లేదు కదా. నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను. బైక్ ట్యాక్సీ కోసమైతే మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకురండి, నేను చూపిస్తున్నట్టు ఈ బైక్ తీసుకురావద్దు. నా దగ్గర బైక్ లేదు, నా సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది కాబట్టి ఈ బైక్ తీసుకొస్తానని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మట్టి బొర్రలు భయ్య, అందుకోసమే ఈ బైక్ అయితే తీసుకురావట్లేదు. కానీ నైట్ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే బైక్ అయితే తీసుకొచ్చాను. చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్లో ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఈ 12 కిలోమీటర్కి ఎంత అమౌంట్ వస్తుంది? నాకు వచ్చింది మాత్రం 90 రూపీసే. ఈ ర్యాపిడోలో కమిషన్ ఘోరంగా కట్ చేస్తాడు. బట్ ఆ కమిషన్ కట్ చేయకుండా ఉండాలంటే
ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్ తీసుకోండి, మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కస్టమర్ సర్వర్ అమౌంట్ తీసుకున్న వెంటనే మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. రైడ్ యాక్సెప్ట్ చేశాను, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. రెగ్యులర్గా ఉండేలా బిజినెస్ అయితే ఈ వారం అంతా కూడా లేదు, చాలా డల్గా ఉంది బైక్ ట్యాక్సీలో. ఈ ఎర్నింగ్స్ నాకే ఇలా ఉన్నాయా, మీకు కూడా ఇలానే ఉందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 60K ఫాలోవర్స్కి దగ్గరగా ఉంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. 60Kకి అయితే రీచ్ అయిపోతాం. ఫైనల్లీ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. మనం యాక్సెప్ట్ చేసింది ఊబర్ ప్యాకేజ్. సో కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. కస్టమర్ ఎక్కడ ఉన్నారు, ఏం మెటీరియల్ తెస్తారు, ఇదంతా ఒక డౌట్. ఎందుకంటే పెద్ద ఐటెం తీసుకొచ్చిందంటే ఐటెం క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఈ KTM డ్యూక్ 250 మీద ఐటమ్స్ క్యారీ చేయాలంటే అసాధ్యం, అసలు అది అవ్వదు. అందుకోసమే బైక్ ట్యాక్సీ కోసం మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్, కన్వీనియంట్గా ఉండే వెహికల్ మాత్రమే తీసుకురండి, ఓకేనా. ఫైనల్లీ కస్టమర్ సార్ అయితే వచ్చారు. ఇతనే నా కస్టమరు. అయ్యో ఇతను కాదే, వెళ్ళిపోతున్నారే. కస్టమర్కి కాల్ చేద్దామంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, ఎంతసేపు వెయిట్ చేయాలో తెలియదు. ర్యాపిడోలో రైడ్స్ అయితే వస్తున్నాయి, బట్ రైడ్లు యాక్సెప్ట్ చేయట్లా. పికప్ లొకేషన్కి వచ్చాం కాబట్టి రైడ్ క్యాన్సిల్ చేస్తే పెట్రోల్ టైం 2 లాస్ అని చెప్పి దాదాపు ఇదే లొకేషన్లో 10 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. బట్ కస్టమర్ అయితే ఎక్కడ కనపడట్లేదు. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ సార్ అయితే కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా తనైతే వచ్చారు. ఈ చిన్న ఏదో బ్యాగ్ తీసుకొచ్చారు. ముందైతే కన్ఫర్మ్ టు పికప్ అని చెప్పి ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఐటమ్ తీసుకుందాం, ఎందుకంటే చిన్న ఐటమ్ ఉంది, కంటికి కనిపిస్తుంది కదా అని చెప్పి ముందే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. లేకపోతే ముందే ట్రిప్ స్టార్ట్ చేయను. యాక్చువల్లీ ఐటమ్ తీసుకున్న తర్వాతనే ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి మీరైతే. ఓకే, కంఫర్టబుల్గానే ఉంది. ఈ ఐటమ్ మనం డెలివరీ చేయాలి. ఇక్కడ నుండి 9.4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. యావరేజ్గా 9 కిలోమీటర్లు అనుకుందాం. ఈ 9 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్స్కి ఈ ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది కూడా మీకు చెప్తాను. నాకైతే నైట్ అంతా చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే అసలు బిజినెస్ చాలా లోగా ఉంది, టైం వేస్ట్ అయిపోతుంది, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ రావట్లేదు. చూసారు కదా బైక్ ట్యాక్సీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతలా స్ట్రగల్ అవ్వాలి అనేది. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ బైక్ ట్యాక్సీలోకి రండి. ఎవరో వీడియోస్ చేస్తున్నారు, లేకపోతే ఎవరో రోజుకి 1000-1500 సంపాదిస్తున్నారని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ ఇవన్నీ కూడా టెంపరరీ వర్క్స్ మాత్రమే. వీటిలో పర్మనెంట్గా చేసుకున్నాము, రోజుకి 1000 రూపాయలు అంటే నెలకి 30-40 వేలు వచ్చేస్తాయి అని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కరెక్ట్ కాదు. రోజుకి 1000 రూపాయలు రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఈ హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్, పొల్యూషన్, బ్యాక్ పెయిన్ ఇవేవి కూడా అంత ఈజీగా ఉండవు. అందుకోసమే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఈ బైక్ ట్యాక్సీలోకి రావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఇంకొంతమంది ఎలా అంటారంటే, అన్న బైక్ ట్యాక్సీలోకి రావాలి అనుకుంటున్నాను, నా దగ్గర బైక్ లేదు, కొత్త బైక్ కొనాలా, సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ టాపిక్ గురించి ప్రతి వీడియోలో కవర్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొత్త బైక్ కొంటే ఎలా ఉంటుంది, సెకండ్ హ్యాండ్ బైక్ కొంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి. నేనైతే కొత్త బైక్ సజెషన్ చేయను, సెకండ్ హ్యాండ్ బైక్ సజెషన్ చేయను. ఫ్రెండ్ దగ్గరైనా, రిలేషన్స్ దగ్గర, ఎవరి దగ్గరైనా సరే వెహికల్ ఉంటే ఆ వెహికల్తో మీరు బైక్ ట్యాక్సీ చేయండి. 1 వీక్ వర్క్ చేయండి. ఎంత పెట్రోల్ పోతుంది, ఎంతలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఫైనల్గా మీకు ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత మిగులుతున్నాయి అనే ఒక లెక్క దొరుకుతుంది. దాని తర్వాత బైక్ ట్యాక్సీలో సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా, కొత్త బైక్ కొనాలా అనేది డిసైడ్ అవ్వండి. కొత్త బైక్ కొంటే డ్యామేజ్ అయిపోతుందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు కొత్త బైక్ కొని ఇందులో పెట్టినా ఎందులో పెట్టినా డ్యామేజ్ అవుతుంది. మీరు పర్సనల్గా అయినా సరే తిరుగుతారు కదా, వెహికల్ తిరిగే కొద్దీ దాని అరుగుదల ఉంటుంది. బైక్ ట్యాక్సీ చేస్తే డ్యామేజ్ అవుతుంది, నార్మల్ బైక్ తిరిగితే డ్యామేజ్ అవ్వదు, అలా ఏం ఉండదు. మీరు ఎంత తిరిగినా సరే దీన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే వెహికల్ డ్యామేజ్ ఏమీ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెహికల్ కొన్నదే తిప్పడానికి, మరి తిప్పకుండా వెహికల్ మూల పట్టేస్తే మరి ఆ బైక్ కొనడం దేనికి? అంతే కదా, షోరూమ్కి వెళ్ళి వెహికల్ కొనకండి అలాంటప్పుడు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్కి అయితే వచ్చేసాను. ఈ ఐటమ్ డెలివరీ చేసేసి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ఐటమ్తో వచ్చే తలకాయ నొప్పి ఇదే. ఈ డ్రాప్ లొకేషన్లు కరెక్ట్గా ఉండవు, లొకేషన్లు దొరకవు, వాళ్ళు వచ్చి ఐటమ్ పిక్ చేసుకోరు, మళ్ళీ మనమే వెళ్ళి డెలివరీ చేయాలి. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన 105 రూపీస్ అయితే చూపించింది. ముందే ఎందుకు చూపిస్తానంటే ఈ ఐటమ్ నేనే వెళ్ళి డెలివరీ చేశాను, అదంతా రికార్డ్ చేయలేదు కాబట్టి. ఇప్పటి వరకు నేను 52 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ ఏరియాలో దాదాపు 10-15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత పోర్టర్లో ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్తూ పోర్టర్ గురించి అయితే మాట్లాడదాం. అలాగే ఏ యాప్లో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి, ఏ యాప్లో వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు కస్టమర్కి కాల్ చేసి మాట్లాడదాం, ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఎందుకంటే
ఈ నైట్ టైంలో 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తే ఇబ్బంది అవుతూ ఉంటాం కాబట్టి కస్టమర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే వెయిట్ చేస్తాను, చిన్న ఐటెం ఉంది రండి అని చెప్పారు. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే నేనైతే స్టార్ట్ అవుతున్నాను. మీరు కూడా ఇదే విధంగా కస్టమర్ లొకేషన్కి వెళ్ళేదానికంటే ముందు కస్టమర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇచ్చి వెళ్ళండి, ఓకేనా. ఇకపోతే పోర్టర్, ఈ పోర్టర్లో పార్సల్స్ ఆర్డర్సే వస్తాయి. నైట్ టైంలో అసలు ఈ పోర్టర్లో ఆర్డర్లు అయితే రావు. లక్ బాగుంటే ఎప్పుడో ఒక రోజు అయితే వస్తాయి. బట్ రెగ్యులర్గా డే టైంలో చేసే వాళ్ళకి పోర్టర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తాయి. ఇకపోతే ఓన్లీ పోర్టర్ని నమ్ముకోవడం కరెక్టా అంటే నేనైతే సజెషన్ చేయను. ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ లాగిన్ చేయండి. అలాగే పోర్టర్ కూడా లాగిన్ చేయండి. ఏ యాప్లో లాంగ్ ఆర్డర్ వస్తే ఆ యాప్లోనే వర్క్ చేయండి. అప్పుడే మీరు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. మీరు చాలామంది ఏమంటారంటే అన్న ర్యాపిడోలో ఇన్సెంటివ్స్ చూపిస్తున్నా, ఊబర్లో ఇన్సెంటివ్స్ చూపిస్తున్నా, నువ్వు చెప్పినట్టు 3 యాప్స్ లాగిన్ చేస్తే ఏ యాప్లో కూడా ఇన్సెంటివ్ రాదన్నా, మాకు పెట్రోల్ అమౌంట్ రావాలి కదన్నా, పెట్రోల్ అమౌంట్ వస్తే కదన్నా మాకు ప్రాఫిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. లాజికల్గా ఆలోచించండి. ఇన్సెంటివ్ అమౌంట్ రావాలంటే అన్ని చిన్న చిన్న రైడ్సే కంప్లీట్ చేయాలి. చిన్న చిన్న రైడ్సే కంప్లీట్ చేస్తే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి? సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ పోర్టర్లో చూపించిన లొకేషన్కి అయితే వచ్చాను. ఈ కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను. ఎక్కడుంది ఆ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. ఇప్పటికే కస్టమర్కి 2 టైమ్స్ అయితే కాల్ చేశాను. 2 టైమ్స్ కాల్ చేసిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేసేసిండు ఆ కస్టమర్. ఈ కస్టమర్కి ఏమని తిట్టాలో మీరే చెప్పండి. చూడండి, కష్టపడి 1.5 కిలోమీటర్ పికప్ లొకేషన్కి వచ్చాను. వచ్చేదానికంటే ముందు కస్టమర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సార్ నేను లొకేషన్కి వస్తున్నాను సార్, రైడ్ క్యాన్సిల్ చేయకండి అని. ఎదవముండ కొడుకు, ముందే క్యాన్సిల్ చేస్తే వేరే రైడ్ వస్తుంది కదా. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేయడం ఏంటి? క్యాన్సిలేషన్ ఫీజు అమౌంట్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇలా కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసినా కొన్నిసార్లు రైడర్ ఐడి సస్పెండ్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీస్. బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేయాలా లేదా, తప్పు ఎవరిది అని ఏ వెరిఫికేషన్ లేకుండా చక్కగా ఐడి బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కంపెనీస్కి మెయిన్ ప్రయారిటీ కస్టమర్సే. రైడర్స్ ఎలా పోయినా వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయిన వెంటనే బాధపడుతూ ఇంకేం చేయాలి, ఇంకేమీ చేయలేం కాబట్టి ఊబర్, ఓలా, ర్యాపిడో 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టినాను. ఇలా 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టిన వెంటనే ఊబర్లో ప్యాకేజ్ అయితే పడింది. రాగానే రైడ్ యాక్సెప్ట్ చేశాను. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి వచ్చాను. కస్టమర్కి నోటిఫికేషన్ ఇచ్చాను, ఐ హ్యావ్ టు అరైవ్ అని చెప్పి. కస్టమర్కి కాల్ చేస్తే తనే ఉన్నారంటే బాబు లోపలికి రా, లోపలికి వచ్చి ఐటమ్ని పిక్ చేసుకో అని చెప్పి తనైతే చెప్పారు. యాక్చువల్లీ ఈ ఊబర్ ప్యాకేజ్ అనేది డోర్ డెలివరీ కాదు, డోర్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవాలనే రూల్ కూడా లేదు. కస్టమరే మనకి ఐటమ్ ఇవ్వాలి, కస్టమరే మన దగ్గర నుంచి డెలివరీ తీసుకోవాలి. కానీ ఈ కస్టమర్ వాళ్ళ పర్సనల్ యూజెస్ని వాడుకుంటూ ఉంటారు. పైకి రా, పైకి వచ్చి ఐటమ్ని పిక్ చేసుకో, కిందకి రాను అని చెప్పి చెప్తూ ఉంటారు. ఫైనల్లీ నేనే పైకి వచ్చి ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాను. కొన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్లు ఉంటాయి, కొన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్స్ కూడా ఉండవు. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ నడిచి వెళ్ళాలి. ఇవేవి కూడా కస్టమర్స్కి అర్థం కావు, మనం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. మళ్ళీ మధ్యలో వెళ్తూ ఉంటే కస్టమర్ ఫోన్ చేస్తాడు, బాబు ఎక్కడున్నావు, వేగంగా ఐటెం డెలివరీ చెయ్యు అంటాడు. మనం ఎక్కడున్నాం అనేది నావిగేషన్ త్రూ వాళ్ళకి వాళ్ళ యాప్లోనే కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఏ రూట్ నుంచి వెళ్తున్నాం అనేది మొత్తం చూస్తారు. మళ్ళీ కాల్ చేసి వేగంగా వెళ్ళు అని చెప్పి ప్రెజర్ పెడుతూ ఉంటారు. ఏంటో వీళ్ళు ఎప్పటికీ మారరు అసలు. ఈరోజు నాకు లక్ లేదు భయ్యా, వచ్చిన రైడ్ వచ్చినట్టు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అసలు టైమే బాగాలేదు, డ్రింకర్స్ వస్తున్నారు. ఈ అమ్మ అసలు వరస్ట్గా ఉంది ఈరోజు అయితే. అందుకోసమనే నేనైతే ఇవాళ నైట్ అంతా వర్క్ చేయడానికి అయితే రెడీగా లేను. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చి ఐటమ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 107 రూపీస్ అయితే చూపిస్తుంది. కస్టమర్ సార్ దగ్గర ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఆ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత వెంటనే ఊబర్లో మళ్ళీ రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి కొన్ని మూమెంట్స్ అయితే స్కిప్ చేసిన. మ్యాక్సిమం ఈ బైక్ ట్యాక్సీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ క్లియర్గా మీకైతే చెప్తున్నాను. ఈ కస్టమర్తో డిస్కషన్ ఏంటంటే, ఏంటన్నా బైక్ ట్యాక్సీ కోసం డ్యూక్ 250 తీసుకొచ్చావు, ఎక్కడ కూర్చోవాలి, ఈ చిన్న సీట్లో మాకు సీట్ సరిపోదు కదా, ఇలాంటి లగ్జరీ వెహికల్ తీసుకొస్తే ఎలా అన్నా అని చెప్పి తనైతే క్యాజువల్గానే మాట్లాడారు. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి లగ్జరీ వెహికల్స్ బైక్ ట్యాక్సీకి వాడకండి. ఒకవేళ వాడినా మీకు ఎర్నింగ్స్ అంత ఎక్కువగా రావు. మంచి మైలేజ్ వచ్చే బైక్ని మాత్రమే మీరు వాడండి. ఇంతకుముందే చెప్పాను కదా ఈ బైక్ తేడానికి రీజన్ ఏంటి అనేది. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఈ బైక్ తేకుండా వేరే బైక్ తెచ్చేలా
సో ఏంటి ప్లాన్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకైతే చెప్తాను. ఇకపోతే ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత టోటల్గా ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. నైట్ అంతా వర్క్ చేద్దాం అనుకున్నా, బట్ బిజినెస్ అంత ఎక్కువగా లేదు, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావట్లేదు. వచ్చిన ఆర్డర్ యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అందుకోసమనే టోటల్ ఎర్నింగ్స్ చూపించేస్తాను. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేస్తాను ఫుల్ నైట్ వర్క్ చేయడానికి. నేను సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఓవరాల్గా నా ఎర్నింగ్స్ వచ్చేసరికి 600 రూపాయలు. ఊబర్లో 510 రూపాయలు ఎర్నింగ్స్ అయినాయి, ర్యాపిడ్లో 90 రూపాయలు ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. చూశారు కదా, వచ్చినప్పటి నుంచి నాకు అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి, ఒక్కటి కూడా పాజిటివ్ వైపు అయితే రాలేదు. అందుకోసమనే ఇవాళైతే వర్క్ చేయట్లేదు. రేపు ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకుని ఒక రోజంతా వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఎంత పెట్రోల్ పోతుంది అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను.